president of this function. Some of the deans of the faculties, for example, Dr. Rekha Madam is here, Annapurna Gutti Madam is here, other deans of the faculties here, principals of the colleges, university colleges, అలాగే private college, management, principals, controller of examinations, Dr. Upendra Reddy, different directors from our university, Dr. Rakul Ravi, Dr. Vidya Ramesh, Dr. Y. Prashanti, Ramesh, Madhireddy, Mithrudu, Madhu, L. Madhu, and other faculty members here, like heads of the departments, university నుండి మా colleagues చాలా మంది, శ్యామ్, అట్లాగే రవీందర్, రమేష్, ప్రేమ్ సాగర్, చాలా మంది మా కొలీగ్స్. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇంపార్టెంట్ గెస్ట్ శ్రీ ఎంవి గుణారెడ్డి గారు. అంటే ఒక రకంగా నేను వచ్చినాక గుణారెడ్డి గారు చూసినాక చాలా యాక్చువల్గా నేర్చుకున్నా. ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఐఎమ్ హియర్, ఎందుకంటే ఐ హ్యాడ్ ద ఛాన్స్ టు అసోసియేట్ విత్ ద పీపుల్ లైక్ గుణారెడ్డి గారు, అట్లాగే కృష్ణారెడ్డి గారు, మై మెంబర్ సవీందర్ గారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ఆపర్చునిటీ మాకు లేదు. అంటే బయట వాళ్ళతోని, సొసైటీలో మమేకమై ఉండే వాళ్ళతోని అసోసియేషన్ ఉండే అవకాశం నాకు ఉస్మానియా లేదు. ఉస్మానియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ఓషన్. మాకు అదే ఆ ప్లేసెస్ సరిపోయింది. మాకు బయట వాళ్ళతో అసోసియేషన్ ఏర్పరచుకునేంత టైం ఉండేది కాదు. ఇక్కడికి వచ్చినాక చాలా మంది పెద్దవాళ్ళతోని, ఇక్కడ ఉన్న ఎలైట్ పీపుల్తోని అసోసియేషన్ ఏర్పడేది. అందులో గుణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అలాగే సవీందర్, జాతీయ సమాచార హక్కు కమిటీ మన కేశవ్ గారు, ఐ థింక్ ఈజ్ హియర్, కేశవ్ గారు, యా, అండ్ ఇతర పెద్దలు, అలాగే కాలేజ్ వాళ్ళు కూడా. అంటే మన ముఖ్యంగా కాలేజ్ మేనేజ్మెంట్స్, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రైవేట్ కాలేజ్, అఫిలియేటెడ్ కాలేజ్ యొక్క అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, మంచి మిత్రుడు నాకు. అలాగే మన యూనివర్సిటీకి సంబంధించి అసోసియేషన్ అధ్యక్షులు నాగేందర్ గారు, ఫార్మర్ రిజిస్ట్రార్స్ మన నరేంద్ర రెడ్డి సార్. ముఖ్యంగా మా యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాకు మంచి మిత్రులు ప్రొఫెసర్ కృష్ణారావు రిజిస్ట్రార్, అట్లాగే కిషన్. మరొక నాకు మెంటర్ అనాలా లేకుండా మా ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్ యాక్చువల్గా. అంటే మా టీచర్ తర్వాత పర్టికులర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, బేసికల్గా ఉస్మానియా యూనివర్సిటీలో మా ప్రస్థానం స్టార్ట్ అయింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. అందులో ముఖ్యంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నా ఫిలాసఫర్, నా మెంటర్, నా గైడ్, నా సూపర్వైజర్, అండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ప్రొఫెసర్ కె రామారెడ్డి గారు. అండ్ ఈజ్ నాట్ హియర్, ఈజ్ ఆల్మోస్ట్ 90 years old. అట్లాగే తర్వాత నన్ను ఎంకరేజ్ చేసి నాకు అన్ని సపోర్ట్స్ ఇచ్చి, పర్టికులర్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఐఎమ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ ప్రొఫెసర్ యాదగిరి రెడ్డి. ఈజ్ మై లైక్ మై ఎల్డర్ బ్రదర్ యాక్చువల్గా. అండ్ మై ల్యాబ్ మేట్స్, డాక్టర్ శ్రీనాథ్, మై ఓన్ రీసెర్చ్ స్టూడెంట్స్ హియర్, 5 members ఇక్కడ ఉన్నారు. Vinay is there, Srinivas Reddy, Shravan is my student, he worked under me, he is working in CBIT. Vijay Bhaskar Reddy, he is working in Nizam College, in the Padma Shri Venkateshwarlu, and Suman. Incidentally, 3 of my students are from this district, research students who worked under me. అలాగే చాలా మంది, అంటే చాలా మంది డిఫరెంట్ స్టేజెస్ హ్యావ్ హెల్ప్డ్ మీ. అందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ, పర్టికులర్గా ఏంటంటే అఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఒక చిన్న విలేజ్ నుంచి ఇక్కడికి రావడానికి సో మెనీ పీపుల్. అఫ్కోర్స్ మై పేరెంట్స్, అంటే నాకు జన్మనిచ్చిన
అందించిన పేరెంట్స్ అనుకోండి, తర్వాత నన్ను పెంచుకున్న తల్లిదండ్రులు అందరి బ్లెస్సింగ్స్ తోని, పర్టికులర్గా టీచర్స్ హ్యావ్ హెల్ప్ మీ అలాట్ టు కమ్ టు దిస్ లెవెల్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. సో అందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు అంటే చాలా మంది చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. I don't think I'm eligible for that many number of accolades actually. అంత అప్రిసియేషన్ కు I'm still doubtful whether I'm eligible or not. But whatever position I got, fortunate గా నాకు అవకాశం వచ్చింది because of various people. పర్టికులర్గా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ I worked here in Nalgonda. I just said Nalgonda is very very special to me actually. టోటల్గా నా సర్వీస్ 34 yearsలో తీసుకుంటే ఫ్రమ్ 1992 till today 10 years I have worked in నల్గొండ. దట్టు నల్గొండలో ఉన్నప్పుడే నాకు రెగ్యులర్ సర్వీస్ వచ్చింది. నల్గొండలో ఉన్నప్పుడే నేను ఇక్కడ రిటైర్ అయినా. యాక్చువల్గా నా సర్వీస్ ఉండే యాజ్ ఎ ప్రొఫెసర్ నల్గొండలోనే. నేను యాక్చువల్గా అకాడమిక్స్లో హైయెస్ట్ పొజిషన్ వైస్ ఛాన్సలర్గా నేను చేయడం జరిగింది. అండ్ నాకు చాలా దగ్గర వ్యక్తి యాదగిరెడ్డి సార్ ఇస్ ఆల్సో ఫ్రమ్ నల్గొండ. నా స్టూడెంట్స్ కూడా మోస్ట్లీ ఫ్రమ్ నల్గొండ. ఐ డోంట్ నో అంటే మోర్ దెన్ మై ఓన్ డిస్ట్రిక్ట్. మా డిస్ట్రిక్ట్ లో నాకు అసోసియేషన్ ఇస్ వెరీ వెరీ లెస్ యాక్చువల్గా, ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కాంటాక్ట్స్ ఇన్ మై డిస్ట్రిక్ట్, బట్ హియర్ ఐ థింక్ ఐ ఫీల్ లైక్ లోకల్ టు నల్గొండ. Having come from different place and getting so much of appreciation from all of you, getting so much of love and affection from all of you, I feel fortunate. అంటే ఇక్కడ మనకి రిలేషన్ లేదు. I do not belong to this area, but even then people have loved me a lot. ఇక్కడికి వచ్చినాక అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా రోజులు పనిచేసినాం యాజ్ రిజిస్ట్రార్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. ఇంతకుముందు మా వాళ్ళు కూడా చెప్పినారు. The different positions I have worked in Usman University, again due to the support of my teachers and due to the support of my friends, particularly Krishna Rao, Kishan, so many people actually they used to help me a lot during my tenure as different particularly admissions. Admissions was a wonderful experience. Of course very tedious job. మేము చెప్పి చాలా ఒక్కోసారి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 5 o'clock వరకు ఎవరు టైం కూడా తెలియకుండా టైం గడిచిపోయేది. అంతా టీడీఎస్ జాబ్ ఉండేది. అట్లాంటి దానిలో పనిచేయడానికి అందరి సపోర్ట్ నాకు దొరికింది. అందరు కూడా చాలా అఫెక్షనేట్గా అంటే కైండ్ ఆఫ్ దే యూస్ టు యాక్చువల్గా ఒక పొసెసివ్ ఫీలింగ్ ఉండేది అందరి మధ్యన. అట్లాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం వల్లనే ఐ థింక్ ఐఎమ్ టుడే హియర్. పర్టికులర్గా ఇక్కడికి వచ్చే వరకు నల్గొండకు వచ్చే వరకు ఇట్స్ వెరీ అఫ్కోర్స్ స్మాల్ యూనివర్సిటీ, రీసెంట్ యూనివర్సిటీ, బట్ వెరీ గుడ్ స్మాల్ నంబర్ అయినా కూడా 35 టీచర్స్, రెగ్యులర్ టీచర్స్, అరౌండ్ 46 or 47 ఆల్సో కాంట్రాక్ట్ టీచర్స్. టోటల్గా కలిస్తే ఆల్మోస్ట్ 120 కూడా ఉండకపోవచ్చు పార్ట్ టైమర్స్ అందరూ కలిస్తే. బట్ టీమ్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్ టీమ్, వెరీ గుడ్ టీమ్ యాక్చువల్గా. చాలా మంచి టీచర్స్ కమిటెడ్గా పనిచేయడం వల్లనే ఈ యూనివర్సిటీ ఈ స్థాయిలో ఉంది. అండ్ ఐఎమ్ ఆల్సో సక్సెస్ఫుల్ యాక్చువల్గా బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్. నా టీచింగ్ వచ్చేవాడికి ఓన్లీ 6 permanent teachers, permanent non-teaching members are there. Only 6. Remaining are all contract and outsourcing. But very good people, particularly the contract to outsourcing people, even though they are getting very very meager salaries, they are working as though they are permanent here. Generally small salaries only. I don't know how to protect them, protect data, try చేస్తున్నాం. But I think we could only partially succeed. And at least హాస్టల్ వర్కర్స్ వచ్చే వరకు ఏదో మాకున్న మెథడ్లో ఇంతకుముందు దేవేంద్ర చెప్పినట్లు మాకున్న మెథడ్లో థ్యాంక్స్ టు అవర్ ఈసీ మెంబర్స్ కొంత మేము పెంచగలిగినాం. కృష్ణారెడ్డి గారు, సావిందర్, సోమరమేష్, సూర్యనారాయణ రెడ్డి వీళ్ళ హెల్ప్తో కొంత పెంచగలిగినాం.
but we wrote to the government. Government we are waiting for the GO to come so that we can increase their salaries. The hostel workers, security staff, చాలా వీటన్నిటి కూడా ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం. అండ్ మంచి యూనివర్సిటీ, పర్టికులర్గా దీస్ 3 years I have gained a lot of experience here actually. చిన్న టైము 3 years రాగానే we have to take up the NAC assessment. NAC assessment లో మీకు తెలుసు అంటే కొద్దిగా గ్రేడ్ పెరిగింది. అప్పుడు వీఆర్ ఎలిజిబుల్ టు దట్ ఓన్లీ. ఐ ఫీల్ బి నుంచి B+ కు రావడం జరిగింది. NAC అసెస్మెంట్ అప్పుడు ఐ ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ అప్రిసియేషన్, ఒక రకంగా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ మై ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్సో ఆల్ ద నాన్ టీచింగ్ మెంబర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. చాలా మీరు కృష్ణారెడ్డి గారు, గుణారెడ్డి గారు చూడడం జరిగింది. వెరీ గుడ్ వర్క్ దే హావ్ డన్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ పీరియడ్. పర్టికులర్గా అప్పుడున్న ఐకేఎస్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీదేవి, అట్లాగే కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ ఆల్వార్ రవి అండ్ ఆల్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్. రవి గురించి ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై, అంటే థ్యాంక్స్ చెప్పన్నా, గ్రాటిట్యూడ్ చెప్పన్నా, ఐ డోంట్ నో. ఈజ్ everywhere and he has extended his all out support to me during NAC and since I came to this university. He has been with me as though he is my shadow. Wherever I am, he is there and he is helping me. And I am indeed thankful to him, and this relation is going to be there. And not only Ravi, but all of the faculty members. Actually, this is a memory for me here. And కొన్ని వర్క్స్ నేను చేసిన రాగానే I have to take up the teachers related issues. Of course, we could succeed again thanks to our EC members. With the support of EC members, we could resolve certain issues regarding the promotions of the teachers, and they are affected actually. And atlage reforms in the examination branch. Thanks to Vidya Ramesh is there, the then controller, we could completely reform the examination branch, process of the examination system actually, and a complete automation we have done in the examination system. And definitely I give credit to Dr. Vidya Ramesh. That is one of the things which is of utmost satisfaction to me. ఎందుకంటే ఎగ్జామ్ బ్రాంచ్ మీద వచ్చేవారు కంప్లీట్గా ఫిజికల్ మోడ్లో ఉండేది. వాల్యుయేషన్ కానీ చాలా వరకు అంటే ఆటోమేషన్ ఈజ్ వెరీ వెరీ లెస్, బట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఇంక్లూడింగ్ ద ఇష్యూ ఆఫ్ ద సర్టిఫికెట్స్. అట్లాగే రాగానే సెకండ్ ఇయర్లో వీ హావ్ టేకెన్ అప్ ద రివిజన్ ఆఫ్ ద సిలబస్ ఫర్ ఆల్ ద PG కోర్సెస్, దట్ ఆల్సో వీ హావ్ డన్. అట్లాగే వీ హావ్ ఇంట్రడ్యూస్ ద కంటిన్యూస్ అసెస్మెంట్ సిస్టమ్. And again, thanks to EC, we have started certain new courses. For example, MSc Botany we have started, and MA Psychology, and CSC additional section also we have started. My aim was to, అంటే స్లోగా కృష్ణ సార్ ఎప్పుడు అనేది మీరు కోర్సులు పెంచండి అంటే బట్ నాకేమో హాస్టల్ ఇష్యూ గుర్తుకొచ్చేది. కొద్దిగా స్లో అండ్ స్టడీగా కొన్ని కోర్సులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్ట్రెంత్ కూడా ఇంటేక్ కూడా 4 కోర్సెస్ ఇంక్రీజ్. అట్లాగే పెండింగ్ కాన్వకేషన్ కూడా వి కుడ్ కంప్లీట్. అండ్ కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను వచ్చేవరకు చాలా బిల్డింగ్స్, అంటే థ్యాంక్స్ టు ద ఎర్లియర్ వైస్ ఛాన్సలర్స్. ఎవరీ వైస్ ఛాన్సలర్ హెస్ కంట్రిబ్యూటెడ్, స్టార్టింగ్ ఫ్రమ్ గంగాధర్ సార్, అట్లాగే కట్టర్ సార్, తర్వాత అల్తాఫ్ హుస్సేన్. దే హావ్ స్టార్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా చేంజ్ అయింది వాళ్ళు ఉన్న టైంలో. అట్లాగే నాకన్నా ముందున్న వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్ గారు, he has started certain buildings, బట్ నేను వచ్చే వరకు అవి సెమీ ఫినిష్డ్ స్టేజ్లో, అంటే ఒక ఫినిషింగ్ కార్ స్టేజ్లో ఉండేవి. ఐ హావ్ సీన్ టు ఇట్ దట్ ఆల్ ద బిల్డింగ్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ నౌ దే ఆర్ ఇనాగరేటెడ్, దే ఆర్ బీయింగ్ యూజ్డ్ యాక్చువల్గా. పర్టికులర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ నౌ fully occupied thanks to the then principal Professor Rekha Madam here. She has seen to it that the so much of equipment, classrooms, and never shifted to engineering college building now. It is now actually one of our iconic buildings in the campus. ఈ మధ్యన రోడ్స్ కూడా వేయించడం కూడా జరిగింది. అండ్ అట్లాగే
ప్రేమ్ సాగర్ ఒక సెమినార్ హాల్, ఒక డంజన్ తిరిగా ఉండే, అంటే కంప్లీట్గా క్లోజ్ అయి ఉండేది అది. దాన్ని వి హావ్ రెనోవేటెడ్ అగైన్. ఐ మస్ట్ యాక్చువల్గా థ్యాంక్ ప్రశాంతి. ప్రశాంతి ఒక డోనర్, ఐ షుడ్ సే అమర్ రెడ్డి గారిని, ఈజ్ ఎన్ఆర్ఐ. ఆయన దగ్గరని ఆమె పర్సూ చేసి సీన్ టు ఇట్ దట్ he donated 10 lakh rupees for some infrastructure work, and that amount I have used as a seed money to renovate the seminar hall and make the money mottam university ichi, and that is the basic actually. And because of that money we have seen to it that seminar hall is now renovated with around almost 70 lakh rupees. Now it is in place now. Atlage chaala buildings, the procurement of computers, procurement of CCTVs, at the infrastructure point of view lo university has developed a lot. తర్వాత మ్యాథ్స్ సందర్భంగా ఈవెన్ ఇంతకుముందు మేడం అనుకున్న మేడం చెప్పింది, ఆల్ ద ల్యాబ్స్ ఆర్ నౌ వెరీ వెరీ గుడ్ ఎట్ సైన్స్, పర్టికులర్ ద సైన్స్ డిపార్ట్మెంట్స్ ల్యాబొరేటరీస్, టీచింగ్ ల్యాబొరేటరీస్ ఆర్ వెరీ మచ్ అంటే బట్ ఎక్విప్ చేసినాం ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్, కొత్త అంటే ఇప్పుడు వర్క్ అంటే ఒక కైండ్ ఆఫ్ ambience has been created in the laboratories so that students ల్యాబ్ వచ్చినప్పుడు, టీచర్స్ ల్యాబ్ వచ్చినప్పుడు that ambience is required to conduct the experiments. సో అట్లా చాలా వర్క్స్ మేము చేయడం జరిగింది. అంతేకాకుండా రూసాలోనే ఇంతవరకు ఆల్మోస్ట్ 10 crore worth of money was not used actually. So we have seen to it that money is also used. And now recently under PM Busha, university has also been sanctioned with rupees 20 crores. It will be released, but for 20 crores to almost 15 crores we have proposed for hostels only, girls hostel. And like a tribal welfare department has given us 20 crores. Again, 2 more hostels are going to come up. So point, all these works have been done during these 3 years. Like over 9 crores worth roads would have sanctioned cheskoni, roads works are going on now. Like ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇంతకు లేదు యాక్చువల్గా. The administration where we are conducting is belonging to Arts College actually. So we have proposed a administrative building worth about 12 crores. It is at tender stage now. I think after the election code is over, that we are, I think the agency is going to open the tender and the work will be commenced very soon for the administrative building also. So atla చాలా వర్క్స్ చేసిన థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హియర్. చాలా మంది మాకున్న ప్రొఫెసర్స్, డిఫరెంట్ పీపుల్, అట్లాగే సూసైడ్ పెద్దవాళ్ళు, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు కూడా చాలా మంది మాకు హెల్ప్ చేయడం జరిగింది. ఈ మధ్యాహ్నం ఒక మెగా క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మేము. మెగా థ్యాంక్స్ టు కోనారెడ్డి గారు అండ్ థ్యాంక్స్ టు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ ఉన్నాయి. I think this mega, what we call the job mela, is the biggest ever conducted in any university. Almost 10,000 candidates have come. More than 100 companies have participated. And chala pedda minister garu, thanks to him that he also graced the occasion, personally came here and attended that program and encouraged us a lot. And the university has got so much of potential actually. Among all the younger universities of this size, the comparable size, ఈ ఏజ్ అంటే కొత్తగా స్టార్ట్ అయిన యూనివర్సిటీస్లలో this is the best university with very good ambience, and we have lot of future for this university. మంచి కమిటెడ్ టీమ్ ఉంది. Only thing is that we have to add some more courses, some more hostels, and more than that we need the teachers. Only 35, 70 sanction positions are there. Recently, Minister Garu has called me up ఒక రోజు పిలిచి, యూనివర్సిటీకి మీకు ఏం కావాలంటే నేను ప్రెజెంటెడ్ టు హిమ్. నేను అంటే చెప్పింది ఏంటంటే, సార్ మా బిల్డింగ్స్ అంటే కొంతవరకు మనం కంఫర్టబుల్ పొజిషన్స్లో ఉన్నాం, బట్ వాట్ వీ నీడ్ ఈస్ ద హ్యూమన్ రిసోర్సెస్. సో పొజిషన్స్ కావాలి. టీచర్స్ ఇప్పుడు శాంక్షన్ పొజిషన్స్ ఆర్ ఓన్లీ 70, and there are so many courses which are being run like certified arts courses. అవన్నీ కూడా రెగ్యులర్ కోర్సెస్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఐ ప్రపోజ్ another 70 to 75 టీచర్ పొజిషన్స్ టు బి శాంక్షన్ బై ద గవర్నమెంట్. అట్లాగే నాన్ టీచింగ్ వచ్చేవారు ఓన్లీ 6 పర్మనెంట్
members are there. So we require some more actually. Chala roughly around 50 to 60 permanent non-teaching positions also I requested him, and I think he will take up. And this is a very, very opportune